హాయ్ గైస్, ఈరోజైతే చేపలకైతే వచ్చినాం. అంటే ఇది మన ఏంటి పంపుల కాడ 5 పంపులు వస్తున్నాయని వచ్చినాం. అంటే చేపలు బాగా పడుతున్నాయని వచ్చినాం. చూద్దాం ఏమైనా పడతాయో. అంటే 2 వలలు తెచ్చినాం. ఫస్ట్ అయితే నా వల ఎత్తుండు చూడండి. ఇది ఇంకో ఫ్రెండ్ గాడు. ఇప్పుడైతే ఏం పడతాయో చూద్దాం మరి. ఓకే చూడండి. రాజన్ వలనైతే ఎట్లుందని చూసుకోవాలి. అంటే తాళ్ళు అనేటివి కింది మీద అవుతాయి కదా, అంటే అప్పుడప్పుడు తెగుడు కూడా తెగుతాయి. అందుకోసమని సెట్ అయితే ఎత్తుండు చూడండి. మరి రాజన్న ఇవాళ ఏం పడతాడో కూడా. నీ వల ఎందుకు చింపినావురా? నీ వల ఎందుకు చింపినావు? ఏడా మావాడు మోటార్లకు ఎత్తాడు, అన్నిటికీ ఎత్తాడు. ఇప్పుడు నా వల్ల దేనికి ఎత్తాడు చూద్దాం. మీ తాత ఓలా ఎట్లా పడుతుంది అని చూడలేవు. ఫస్ట్ వస్తుంది, దాంతో పెద్ద జల్ల పట్టిన. దీంతో జిల్లా పట్టితే షాక్ అయ్యారు. ఎన్ని కిలోలు అనుకుంటాను? 5 కిలోలు. దానికి ఎంత వచ్చినాయి తెలుసా? ఒక్క రోజులో 1500 ఏమో వచ్చినాయి. మంటలో పెట్టుకుంటావు ఆనకేడు వస్తుంది రా. మావాడు చేపలు పట్టరా అంటే డైరెక్ట్ పంపించాడా. తాటా కూడా చైన్ నడుతుంది రా. ఇట్లా మనం తీసుకోవాలి. కళ్ళకూర అప్పుడు కళ్ళ బాగా పడ్డాయి. ఓ చిన్న చిన్న చేపలు పట్టిరు ఇక్కడ. ఓ పానం ఉంది కదా గిన్నెలు ఎడితే పట్టుకో. అదే ఏందే కానీ అక్కడికో అయిపోరా. అక్కడికో వేసిర్రా మొన్న నడుచుకుంటా. నిజంగా పడాలంటే తీసుకో అయ్యి వచ్చిందిరా చేప. గంతీది కదా గీట జరుగు కట్టవచ్చు. మళ్ళీ కట్టరా ఇక చేప అక్కడ ఎగురుతానే అక్కడ ఎగురుతుందిరా. రాదు అక్కడ ఎగిరింది ఎగిరింది అదే ఎగురుతుంది. నిజంగా ఎగిరింది సాయిగా. జరుగు మంచిది. వచ్చిందిరా చేప. కమాన్ లెట్స్ గో. ఇక్కడ కాదు, ఇక్కడ అవుతావురా. ఈడే ఇక్కడ తడవకుండా సాయిగా నువ్వే దిగుతా. మన రాజన్ అయితే లోపలికి అయితే వెళ్తాడు. ఇక ఏం పడతలేవు అని లోపలికి అయితే వెళ్ళిండు. చూడండి అక్కడ పంపులు 5 వస్తున్నాయి, ఇక్కడ కర్రే వస్తున్నాయి నీళ్ళు. ఇప్పుడే పడతాయని వచ్చినాం అంతే. అంటే 5 పోసినప్పుడు ఏంటంటే మొత్తం చెర్లున్న చేపలన్నీ పైకి వెళ్తాయి కదా, అట్లా పైకి వెళ్ళినప్పుడు ఏమైనా పడతాయని అంతే. చూడండి నేను వాడు ఏమనుకున్నాను తెలుసా? సమస్యకి వాడు రాదు, వాడు ఎదురు వెళ్తాడు. వాడితే మాత్రం వాడు చూడవుతాడు. పట్టదురా అది వెళ్తానే కదా మధ్యలో మధ్యలో చిన్న చిన్న చేపలు తేలుతానే రా. వాడాలి అది చేపలు ఎక్కువ
ఉడుకుండి ఏమైనా మాట్లాడతాం లోపలికి. అది అని అయితే గెలిపించేది ఇలా వాడితే కథ రోజు అక్క అన్ని అన్ని వేసుకొని వస్తాం రోజు అటు పోతుండే కదా వాడు. అది అక్కడ వేయడం మొన్న గిరికి అట్లా అవుతుంది ఒకటేసారి ఇప్పుడు అన్నీ కడి కనబడుతుంది అవి ఎంత తెగించుడు నీళ్ళ దేవుడు పడాలి కష్టానికన్నా ఆ కష్టానికన్నా పడాలి ఇలా మంచిగా పడదు పడుతుంది. అంత కష్టానికన్నా లైక్ కొట్టాను ఆడు తోపురా అవసరం లేదు వాడి కష్టానికి పడినా మంచి మనమే అన్నా దానికి ఇంత పెద్ద చేపలు వేసింది నన్ను ఇప్పుడు ఎక్కిన మంచిగా ఇంత నా చేదుడు దొడ్డు ఉన్నది కదా అంత పెద్ద చేపలు వేసి వాడి ఇంకొక 5 కిలోల చేప పట్టింది ఇంకా ఇంకా కదరా ఏం చేస్తాయి చూడాలి అటు సైడ్కి అయితే వెళ్ళినాం, అంటే పక్కకు అటు ఉంది కదా దారి, అటైతే వెళ్ళొచ్చు, అంటే ఎంత అంటే కొంచెం వచ్చినా కూడా వెళ్ళొచ్చు. అటైతే వెళ్ళినాం. మాకు అటు వెళ్ళినాకనైతే 2 చేపలు అయితే పడ్డాయి. అదేంటి మా రాజన్న ఒలకు పడ్డాయి. వీటినైతే ఇప్పుడు ఫ్రై చేద్దామని అదేంటిది చూస్తున్నాం. కటింగ్ చేయించడానికి వచ్చినాం షాప్కి. అయితే నైట్ అయింది కొద్దిగా, ఇక మామ అప్పుడే అదేంటిది పెద్దది బొచ్చు ఉంటుంది కదా మాసరదే, వాళ్ళు కూడా సేమ్ మా లెక్కనే వేసారు కానీ వాళ్ళకు వచ్చింది బొచ్చే. దాన్ని అయితే ఫ్రై కోసం అయితే కటింగ్ చేయించారు. చూడండి ఇట్లా అయితే నడవదని ఇక అదేంటిది అక్కడ ఆల్రెడీ పెద్దది కటింగ్ చేస్తారు కదా, అది కటింగ్ చేసినాక క్లోజ్ చేస్తా అన్నాడు. ఇక క్లోజ్ చేసినప్పుడు ఎందుకు లేని లైట్ అని ఇటైతే వచ్చినాం, ఇంటికైతే వచ్చినాం. చూడండి కాకచిత్ర ఒకటి వాలుగా ఉండే కదా, వాలుగా అయితే అదేంటిది ఫ్రెండ్ గానికి అయితే కర్రీకి అయితే ఇచ్చినాం. అది ఆల్రెడీ కట్ చేసినాం, అది వాలుగు. ఇది కాకచిత్ర అంటారు. ఇది మంచిగా ఉంటుంది ఫ్రై. ఇది కానీ తిలాపియా కానీ మంచిగా ఉంటాయి. ఈ చిన్నవి కూడా మంచిగా ఉంటాయి ఫ్రై చేస్తే. అందుకే ఇక ఇవి అయితే ఫ్రై చేసుకుందామని చూస్తున్నాం. ఆల్రెడీ అన్నీ ప్రిపేర్ అయినాయి. సావనం రేపనంగా ఇవన్నీ పడ్డాయి మాకు, మంచిగా పడ్డాయి. ఒక 2 పడ్డా కూడా అంటే ఇంట్లోకి కాకుండా కూడా కొంచెం ఫ్రై చేసుకోవడానికి అయితే యూజ్ అవుతాయి. ఒకటి ఆల్రెడీ ఇచ్చినాం వేరే వాళ్ళకి, అంటే ఫ్రెండ్ గానికి ఇచ్చినాం. మేమైతే ఇది ఫ్రై చేసుకుందామని అనుకుంటున్నాం. అంటే ఇదేంటిది శనగ ఉన్నది, ఆ శనగ కూడా కర్రీ వండుకునేటప్పుడు అయితే బాగానే ఉంటుంది. కాకపోతే అది ఫ్రైకి పని చేయదని పారేస్తున్నాం ఆల్రెడీ. ఇది శనగ బాగుంటుంది, శనగ వండుకుంటుంటే వేరే. తెలుసా చూడండి అరే మీ దాంట్లో వేసుకోర్రా మంచిగా ఉంటుంది. అలా ఉంటారు అది సపరేట్ అంటారు.
సపరేట్ అండిపిరా ఇంట్లో తెలుసా ఉల్లిగడ్డలు కోసి తెలియదు మంచిగా ఉంటుంది ఇది. ఏవో ఫస్ట్ మీరు అండుతారా మరి మీరు అనుకుంటారు ఉడకబెట్టు, అది మా వాళ్ళకి మస్తు ఉంటుంది తెలుసా. అంటే తెలిసిందంటే అది వేరే కానీ తెలియదని ఎగ్స్ మరి అనుకుంటారా మరి మీరు ఎగ్స్ కర్రీ టుడే ఫైనల్ నేను అండ ఎందుకురా ఐ డోంట్ లైక్, ఎందుకంటే ఇంట్లో ఇవాళ అండదనే వచ్చిన, వండుకుంటా అన్నది కదా మీకు అంతకన్నా దీంట్లో వచ్చింది ఎగ్స్. పిల్ల వచ్చి ఉంటాయా చేప చేప అనూరి ఆంధ్ర భాష చేప అనకూరు ఇది మస్తు ఉంటుంది అసలు చేపలలో. బొత్త కింద అంటే నా ఫేవరెట్. ఇక మా రాజన్న అయితే ఫ్రై చేసిండు ఇంటికాడ. ఇక ఫ్రై చేసిండు కాబట్టి ఇక నేను అదేంటి థమ్స్అప్ని కొద్దిగా కారా తీసుకున్నా. చూడండి ఇది మంచిగా ఉంటుంది కర్రీ, అంటే కర్రీ కానీ ఫ్రై కానీ మంచిగా ఉంటుంది, కానీ కొద్దిగా ముళ్ళు లెక్క ఉంటాయి అవి. అది కాచిత్రది వేరే ఉన్నది, కాకపోతే ఫ్రై మాత్రం బాగా నచ్చింది నాకు. ఆ రోజు లాస్ట్ కదా, లాస్ట్ కాబట్టి కొద్దిగా నైట్ అయింది. ఇక మళ్ళీ రాజాన్ని ఎప్పుడు కలుతాడు ఇక, మళ్ళీ వేరే సైడ్ వెళ్తాడు ఇక. అందుకే ఈ శ్రావణం వల్లనే, అంటే శ్రావణం వస్తుంది కాబట్టి ఇట్లా. ఓకే రైట్ గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే అప్పుడు ఇది తిందాం.